సో ఎవరైతే లాస్ట్ ప్లేస్ లో వస్తారో వాళ్ళు వచ్చేసి నైట్ వేసుకొని ఒక షాప్ దగ్గరికి పోయి చాయ్ తాగి బిస్కెట్లు తిని ఆ తర్వాత అక్కడి నుంచి అయితే రావాలి. రాజు అనే పిల్లవాడు ఉండేవాడు. హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. మన ఛానల్లో ఫుడ్ ఈటింగ్ ఛాలెంజెస్ అప్లోడ్ చేసినప్పటి నుంచి మీలో చాలా మంది ఏమని కామెంట్లు చేస్తారు అంటే 70mm దోశ ఈటింగ్ ఛాలెంజ్ చేయండి అని చెప్పేసి కామెంట్లు అయితే ఇస్తారు. సో ఫైనల్లీ గైస్ ఈ రోజు ఈ వీడియోలో మీ అందరిని ఎంటర్టైన్ చేయడానికి మేము తీసుకొచ్చాం 70mm దోశ. మీరు ఇక్కడ చూసినట్లయితే ఇవన్నీ కూడా మేము చాలా దూరం నుంచి అయితే తెప్పించినాము. ఎందుకు అంటే ఈ ఛాలెంజ్ కోసం 70mm దోశలు మా దగ్గర ఎక్కడ దొరకలేదు. దూరం నుంచి తెచ్చేసరికి ఇవన్నీ కూడా చల్లారిపోయినాయి అనమాట. సో ఈ వీడియోలో మనం ఈ 70mm దోశ తినే ఛాలెంజ్ అయితే చేయబోతున్నాము. అండ్ ఈ ఛాలెంజ్ లో కూడా ఒక క్రేజీ పనిష్మెంట్ అయితే ఉండబోతుంది. ఆ పనిష్మెంట్ వచ్చేసి ఏంటి అంటే మేమందరం కూడా టీమ్ వైజ్ కాకుండా ఇండివిజువల్ అయితే ఆడబోతున్నాము. సో ఎవరైతే లాస్ట్ ప్లేస్ లో వస్తారో వాళ్ళు వచ్చేసి నైట్ వేసుకొని ఒక షాప్ దగ్గరికి పోయి చాయ్ తాగి బిస్కెట్లు తిని ఆ తర్వాత అక్కడి నుంచి అయితే రావాలి. డాన్స్ గీస్ ఏం లేదు, నైట్ వేసుకొని పోవాలి, పోయి చాయ్ తాగాలి, బిస్కెట్ ప్యాకెట్ తీసుకొని రావాలి. సో చూద్దాం ఎవరు ఓడిపోతారో ఏం కదా అని చెప్పేసి. వీడియో క్రేజీ ఉండబోతుంది కాబట్టి ఇంకా మీరు లైక్ అయినట్లయితే ఫటాఫట్ లైక్ చేయండి. అలాగే ఛానల్ కనుక మీరు కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈ రోజు ఈ క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. రూల్స్ వచ్చేసి ఏంది అంటే ఈ ఛాలెంజ్ ని 10 minutes లోపల క్లోజ్ చేయాలి. 10 minutes లోపల క్లోజ్ చేయకుంటే డిస్క్వాలిఫై డైరెక్ట్. అండ్ ఇంకో విషయం ఏంది అంటే మొత్తం నోట్ పెట్టుకొని ఛాలెంజ్ ఫినిష్. ఇంకా అందరికి తెలిసిన దాన్ని బయటకు రానియొద్దు, మింగాలి అంటే డైరెక్ట్. అండ్ ఇంకొకటి ఏంది అంటే దోశలు అన్ని వాళ్ళు తయారు చేసేటోళ్ళు అన్ని సేమ్ సైజ్ అయితే తయారు చేయలేదు. కొన్ని పెద్దగా ఉన్నాయి, కొన్ని చిన్నగా ఉన్నాయి. ఫస్ట్ ఎవడైతే వస్తారో మన అదృష్టం, మనకు కొద్దిగా చిన్న వస్తుంది. లాస్ట్ ఎవడైతే వస్తారో మన దురదృష్టం, ఏది మిగులుతో అది తినాలి. సో ఆబ్వియస్లీ సెలెక్ట్ చేసుకున్న పోతారు స్టార్టింగ్ నుంచి వెళ్ళి. ఎవరు ఫస్ట్ వస్తారో వాళ్ళు కొద్దిగా సేఫ్ అయినట్టే. ఎంతమంది ఉన్నాం? 1 2 7 ఓడిపోయేట పట్టిస్తారు. ఓకే చెప్పాలి ఎవరెవరికి ఏది అవుతుందో ఫస్ట్ గుర్తు పెట్టుకోవాలి. మళ్ళీ నేను కన్ఫ్యూజ్ చేయకూరి. ఇల్లవర్రా ఓలు 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 హలో. ఓకే, ఈ ఛాలెంజ్ లో ఫస్ట్ వచ్చేసి బాబాయ్, సెకండ్ జాంబే, థర్డ్ వీడు, ఫోర్త్ వీడు, ఫిఫ్త్ నేను, సిక్స్త్ కూరగాడు, సిక్స్త్ వీడు, సెవెంత్ కూరగాడు. సో చూద్దాం ఎవరు సేఫ్ అవుతారు, ఎవరు గెలుస్తారు, ఏం కథ అని చెప్పేసి. లెట్స్ స్టార్ట్ దిస్ ఛాలెంజ్. ఛాలెంజ్ లో ఫస్ట్ ప్లేస్ లో బాబాయ్ అయితే పార్టిసిపేట్ అవుతున్నాడు. బాబాయ్ ఎంత టైం లో ఫినిష్ చేస్తా అనుకుంటున్నాం? మినిమం 10 నిమిషాలు. ఎట్టుంది బాబాయ్ టేస్ట్? పోతుంది అంతా అసలు కారం అడవులు కారమే చూడు. మేము తింటామా? అట్లా అంటే మా పరిస్థితి ఏంది? అరే ఫస్ట్ ఒప్పుకోరా పంజాబీ డ్రెస్ అవరా చిక్నీయుడు టేబుల్ మీద. అరే చెప్పరా ఇప్పుడే కొంత. ఒరే బాబాయ్ 1 minute అయింది. చట్నీ చట్నీ అది ఏమైందిరా? కొట్టమాట 1 minute కంప్లీటెడ్. కష్టం.
అంటే సగం దోశ అయిపోయింది 1 minute లో. మొత్తం అగడబడ్డట్టు తినే వీళ్ళే గిట్లుంటే మా పరిస్థితి ఏందో ఇక. మరి మా ఇద్దరు పరిస్థితి మీరు గుర్తించుకోవాలి నైటీలు. ఒకలే తాజోడు ఉన్నాడు. ఒక పని చేయరు, ఆయన బాబాయ్ గారు ఒకవేళ తినలేకపోయింది అనుకో మనం అందరం మెల్లగా తిందాం ఇక. 9 నిమిషాలు పోతున్నవాడు, నిమిషం అవుతుంది ఆల్రెడీ. నీ జల్దిని అయిపోతుంది, ఏం సేపు తింటారు దాన్ని. మొత్తం ఒకటేసారి ఇట్లా మలు అది జాగ్రత్త. నాకు తగ్గట్టు లాస్ట్ వచ్చింది నాది, నాకు తగ్గట్టు అది నాకు లాస్ట్ వచ్చింది. ఎందుకు ఊళ్ళో వస్తున్నాయా నీకు? మస్తు మంది ఆడుతున్నారు మరి 70 mm అని. కుక్కు ఇట్లా మొత్తం ఇలా అంతా తీసుకొని ఒకసారి కుక్కు. నాకు ఎట్లా అనిపిస్తుంది, అయిపోయింది పని. సైజ్ ఎంతరా? జల్ది ఫోన్ చేయండి. ఏమే బాబాయ్ ఇంకా సాగుతాలే బాబాయ్. బాబాయ్ గారు ఇప్పుడు ఏ మూడు ఉన్నాడు అంటే ఎటు పెట్టి ఓడగొట్టాలి, ఎట్టున్నా సరే ఏమైనా సరే గుంజుతున్నా మొత్తం. ఎందుకో నువ్వు దాని గుంజు. ఇప్పుడు కూడా అదుగు తెసుకో, మంచిగా మంచిగా పోతుంది సర్రం అని. పెద్ద టిప్పర్ వేసుకుంది. అరే నాన్ వెజ్ దోశ బఠానీ, అది టిప్పర్ వచ్చింది నీకు వస్తూ ఉంటుంది. బఠానీ అన్ని వెళ్తాయి నీకు. బాబాయ్ చిన్నది పట్టుకోను గిద్ద సేపు అన్నాడుతుంది, పెద్ద పెద్ద ఉన్నాయి లాస్ట్ కు ఉన్నదిగా మనసు ఉన్నదిగా. మాకు తగ్గట్టు ఇద్దరికి లాస్ట్ వచ్చింది టార్గెట్ ఇచ్చినట్టు. చెక్కి అయిపోతే పోతలే పడ్డదరా ముసుకంతా. బాబాయ్ జల్ది నేను ఊరిలో వస్తున్నాయి. బాబాయ్ గారు తింటారా లేదా? కష్టం సగంలో 3 నిమిషాలు అయింది. ఏం కాదు తిను. అందుకు కింద స్టూడియోలో పని చేసేటోళ్ళు అనుకుంటారు, అరే ఏ అంటారా చేసే పైన లాస్ట్ మళ్ళా ఇంకోటి లేదు వద్దా ఇచ్చింది తక్కువ. ఆయన బంద్ చేసి నల్లానా చట్నీ ఇవ్వచ్చు, చట్నీ చట్నీ సగం కంటే కొద్దిగా తక్కువ ఉంది. ఇంకోటి 5 నిమిషాలు ఉరి పెట్టుకో, జల్ది ఉరుకు. ఫ్యాన్ పిడి చేసి దుమ్మంటలేను కొత్త మళ్ళా కడుపుండా ఏంటున్నా మస్తు నడుతుంటది షోకాడు. నాకు తెలిసి ఈ ఛాలెంజ్ లా గెలిచేటోళ్ళు ఎవరు అంటే కూరగాడు, ఓడిపోయేటోడు ఎవడో మీకు తెలుసు అందరికి. అందుకోసమే క్రేజీ పనిష్మెంట్ ఇచ్చిన వీడు ఓడిపోతే ఓకే, నేను ఒకవేళ వీడు ఓడిపోతే నార్మల్ ఉంటది, అదే గాడు ఓడిపోతే అది ఓడిపోదు, అది కూడా ఓడిపోదు కష్టం. అయిపోయింది ఇంకా పిక్ అందరూ ఉన్నది. దేవుడు వస్తాడా కూడా అయిపోతుంది కానీ మళ్ళీ తీసాడు. 10 నిమిషాలు మస్తు. ఏడరా వాడు చత్తాండు, వాడు అసలు చచ్చిపోతున్నాడు. మా పరిస్థితి ఏంది? గ్లాసులు వాటర్ గ్లాసులు 10 minutes కంటే తక్కువ అనుకో క్విట్టే. ఇద్దరు మిగిలిరు అనుకోవాలి, ఇద్దరికి ఏదైనా వేరే ఛాలెంజ్ ఉంటుంది ముందే చెప్తున్నా. వాటర్ గ్లాస్ ఒక వాటర్ బాటిల్ చెప్పు. ఫస్ట్ ప్లేస్ లో పార్టిసిపేట్ అయిన బాబాయ్ గాడు 6 minutes 9 seconds లో ఛాలెంజ్ ఫినిష్ అయితే చేసిండు. సెకండ్ ప్లేస్ లో సెకండ్ ప్లేస్ లో దయ్యం అయితే పార్టిసిపేట్ అవుతుంది. 2 నిమిషాలు అవుతావు 20 నిమిషాలు 10 నిమిషాలే టైం. అబ్బా నా టర్న్ రాదిగా. ముద్ద మనవద్దు, ఇంకా డబ్బులు వేయాలి. అయినట్టే ఇది జామ్ జామ్
నువ్వు ఇట్లా మీద నిలబడి తినరా మళ్ళీ ముక్కులకు వస్తుంది ఇట్లా కింద పడేదు వీడు ఇట్లా వంగుతాడు ఒంగోసారి ఒంగనే ఈ పైప్ మూసుకపోతా నీళ్ళ మోటార్ కదా మనం పైప్ వస్తే నీళ్ళు రావు చూడు అట్లా అయిపోతుంది అన్నట్టు ఆడికి ఇద్దరు వెళ్ళరు ఒకటి కొడితే అయిపోయాక సపోర్ట్ కొట్టురా ఇట్లా ఏమో చెప్పినా శేఖర్ కు చెప్పలే నేను రేపు సపోర్ట్ కొట్టుర్రి అదే నేను చెప్పినా ఇట్లా ప్లస్ ఆకారంలో కూడా కొట్టురు వాడు నీకే ఎత్తుడు నైట్ అందుకే దయ్యం లేట్ కాదు 10 నిమిషాలు తినాలి మన స్ట్రాటజీ చూడు మన స్ట్రాటజీ ఏంటంటే వీడికి అక్కతాడు కదా వీడిని అక్కకుండా కంప్లీట్ చేస్తా అంటున్నా అన్నట్టు జల్దీ తింటాడు కావచ్చు తినడు కావచ్చు నువ్వు అక్కతురా ఇక జింగడుగా వీడు 10 నిమిషాలు కంప్లీట్ చేసిన అనుకో నువ్వు అక్కదు ఇప్పుడు వేసుకుంటాడు ఇక అర్థమైందా నువ్వు 10 నిమిషాలు కంప్లీట్ చేయక వీడు 10 నిమిషాలు కంప్లీట్ చేసిన అనుకో నువ్వే తిరిగించాలని ఇలా కక్కినోడు 10 నిమిషాల కంప్లీట్ చేయనోడు ఇద్దరు క్విట్ అయినట్టే అట్లా కాదు ఎవరికి అక్కేది కూడా తెలియదు అది దడుతుంది దడవలు కూస్తున్నాయి రొట్టెలు అయ్యాం నువ్వు కూడా రొట్టెలు అది వేడి మీద తింటే ఏం కాదు మంచిగా సర్ర సరుగుతుంది మొత్తం వాడు షాప్ జరిగినాడు వాడు దోశ ఇట్లా అట్లే ఉంది అన్ని జెండమాము చాంపలు తెచ్చిండు వానికి ఇది గుడ్డ పెద్ద ఎట్టుందిరా మంచిగా ఉందారా దోశ అలా కూర అయితే ఏమేసుకురాలే మటన్ పెద్ద పురుగురాలాగో ఏ పురుగానే అక్కింది అనుకో ఆరామ్సే తినొచ్చు 10 నిమిషాలు ఉన్నాడుగా నెక్స్ట్ అక్కేసారు అయిపోతుంది అయిపోయినట్టే నేనిగా వీడికి అక్కితే తినాలి కానీ 10 నిమిషాలు లోపల తినాలి ఇప్పటికే ఘోరంగా టైట్ అయింది 10 నిమిషాలు అంటే నేను 3 నిమిషాలు వండుకొని లేచి తింటిగా బయటికి అయితే ఒకసేపు డైరెక్ట్ వేసుకుంటావా అయితే ఎక్స్ట్రీమ్ ఉంటుంది మళ్ళీ దానికి తినుడే టైం పడదు వాలంటరీ తీసుకుంటున్నా తీసుకున్నా మెల్ల తిను అగ్రిమెంట్ రాపి ఆడతాడు ఖచ్చితంగా తింటే 10 నిమిషాల లోపల తినలేడు నువ్వు చూడు ఇంకా అది ఇడికే కారం ఉన్నట్టు ఇంకా తొక్కేసిండు అట్లా సూపర్ మ్యాన్ శక్తి తీసుకో శక్తి ఏమైందిరా జాంబియా ఏమనిపిస్తుందిరా నీ బాధ అంత అయిపోయినా వెరైటీగా నేను ఓడిపోతే ఎట్లుంటుంది టెంట్ హౌస్ లో సైడ్ వాళ్ళు ఉంటాయి సైడ్ వాళ్ళు దగ్గుతాడు దగ్గర పడడు నా టైం నేను సేఫ్ అంటే వాడు కాన్ఫిడెంట్ చూసినా వాడు ఎట్లా అక్కడ కాన్ఫిడెన్స్ ఒక స్థలం ఎంత పని చెప్తారు గడికి పురుగులు పడతాయిరా పురుగు పట్టదు అనుకున్నట్లే అరే మళ్ళీ నువ్వు ముక్కలకే టైం అయిపోయింది చట్
కక్కిండు ఎగ్ దోశ 4 తిన్నాడు వాడు గంతే ఉండేది పిజ్జా దోశ తినలేడుగా వాడు తినలేగా అప్పుడు తినలే తిన్నాడు మొత్తం నోట్లో పెట్టుకున్నాడు కానీ నమ్మలే మళ్ళీ బయటకు వచ్చింది అప్పుడే మళ్ళీ బయటకి తీయ ఏడు పెళ్లి భోజనాలు చేసినట్టు చేస్తాను లోపలికి టేబుల్ ఇంకా నీ దగ్గర దొరికింది బాణపొడుకుంది దోశ వీనికి వచ్చిన 10 నిమిషాలు బరాబర్ యూటిలైజ్ చేసుకున్నాడు. కాకపోతే బిడ్డ 10 నిమిషాల కంటే అందరు తక్కువ టైంలో తిన్నారు అనుకో రావే ఇక రాజాడు ఉన్నాడు ఒక కార్టన్ బిస్కెట్లు ఆర్డర్ పెడతాడు ఇక నువ్వు తిన్నావు అనుకో బిడ్డ నెక్స్ట్ వాడే కదా ఈ ఛాలెంజ్ లో సెకండ్ ప్లేస్ లో పార్టిసిపేట్ అయిన జాంబీ గాడు వచ్చేసి 8 minutes 41 seconds లో ఫినిష్ అయితే చేసిండు. ఇప్పుడు థర్డ్ ప్లేస్ లో మన రాజుగారు అయితే పార్టిసిపేట్ అవుతున్నాడు. చూద్దాం ఎంత సేపు లో కక్కిండు వాడు. ఎర్రది లేదుగా ఉంటది ఎర్రది ఒకటి ఒకటి వానికి వద్దు నాకు ఏ వద్దు. అరే ఆ ఎర్రది అందుకొని తింటారా అగడబడ్డట్టు తిన్నా ఖచ్చితంగా కక్కుతుంది. అరే సెకండ్ ట్రిక్ చెప్తా చిన్నగా తిను చిన్నగా చిట్టి మింగు కానీ నవ్వులు మెల్లగా తిను అగడబడ్డట్టు తిన్నావు కక్కుతుంది. మోటివేషన్ సాంగ్ మిరపై సాగుమంటే వాడు మొత్తం సాగుతాడు మొత్తం చూస్తాడు. పవన్ కళ్యాణ్ ఒక పాట కూడా చూడకి ఇట్లా ఏమన్నా ఇట్లా టైర్లు ఎక్కుతాయి. నాకు తెలిసి మీరు తింటాడు మీరు చూడరు ఇంకా నమ్మకం ఉంది. జాంబియానికి నైట్ గతకాలం పెట్టుకోకు మెల్లే తిను. తాజారై ఇక్కడ పక్కన హెల్ప్ చేయమంటావురా? అయ్యో బటాల్స్ పైన ఫోన్ చేసి చెప్తా అన్న ఓకే దోశ హెల్ప్ చేయన్నారా? తింటాను ముట్టుకోకు బటాల్స్ పైన ఫోన్ చేస్తా సగం అయిపోయింది మొత్తం నవ్వులు అది మొత్తం నవ్వులు మింగు అంతా కట్టెలకేసి నైట్ చేసుకొని తెమ్మంట. ఒక్క నిమిషంలో సగం తిన్నాడు సగం అయిపోయింది. చిన్న కొరుకు ఇట్లా అరే నువ్వు తినరా నువ్వు అందరు ఘోరంగా చూస్తుర్రే నువ్వు మనిషి కాదంటే చూస్తుర్రే పిచ్చోలేక చూస్తుర్రు నువ్వు తినాలి ఆడియన్స్ అందరూ ఎట్లా మనిషి పందా అంటుర్రు ఇక తినాలి నువ్వు వాడు పంది అనుకుంటారా మీరు? మనిషి వాడు పంది అని టకటక తింటది. అరే వాళ్ళు గట్టిన అంటారు 2 నిమిషాలు అయింది ఇంకా ముత్తుకుంది. అరే ఒకసారి రాగ్యాన్ని ఆనందం ఓడిపోతావు హావభావాలు ఒకసారి వాడి మనో ఏదైనా చెప్పుకోలేకపోతుండు కక్కుదామని ఫిక్స్ అయినట్టు పెట్టుకోకురా కొంచెం కొరుకు ఇట్లా చిన్న కొరుకు 8 నిమిషాల వరకు తిను మాకు ఇంకెంత టైం మస్తు టైం ఉందిరా ఇంకా తింటాడు వాడు తింటాడు ఇది అద్దుకోరాకి ఇది మస్తు ఉంటది పోతే దాంట్లో అదే పోతుంది. అయ్యో నువ్వు ఎవ్వరు మాట నాకు నా మాట నువ్వు కొద్దిగా అంతనే ఉంది దన్న వాళ్ళందరినీ నూడకూడదామని చిన్న కొడుకు గెలిపిద్దామని చూస్తున్నా చిన్న కొడుకుంటా చిన్నగా అలా పెట్టరా సొర్రి తినరా తిను నైట్ వేసుకో. అరే మంచిగా పురుగులు లోపలికి పోతున్నాయి. ఒక పెండల పురుగు పడితే ఇంకా ఘోరంగా ఉంటుంది ఫ్లేవర్. అరే జామియా నువ్వు ఫాస్ట్ చిన్న మొత్తం దాంట్లో 3 ముక్కలు ఒక దోశ అరే ఇంకా మస్తు టైం ఉందిరా సగం అయింది 3 నిమిషాలు అంటే 7 నిమిషాల వరకు అయిపోతుంది. తింటాడు రాగానే అన్న ఇదే స్పీడ్ తో తిన్నా కానీ వాడు గెలుస్తాడు ఖచ్చితంగా తింటాడు. 7 నిమిషాలు లాస్ట్
నేను చెప్పింది ఇంటలేను చిన్న 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 అన్నతో కొట్టుకొని నేను అట్లే కోది అని ముందే ఉన్నది లోపలిది నువ్వు 4th అన్న 5th నేను 6th తాడేనా వీడు వీళ్ళు బాగా ఆగరా చచ్చి పీక్తారు రే నువ్వు నీళ్ళు అయినా నీళ్ళతో కథమే నీళ్ళు తాగితే అంటాడు ఇక నీళ్ళకు నువ్వు నీళ్ళు అయినా నైట్ కుట్టిన వాళ్ళు నీకు అద్దుకొని తింటా కొంచెం అద్దుకొని తిను మంచి లేకపోతే నన్ను అడుగు ఒక సింగిల్ బిర్యానీ తినామంటే తిన్నట్టే ఇక ఒక్కొక్కరు మరేసుకోవాలి మంచిగా పురుగు పురుగు ఆ పురుగు ఆగరా అయిపోయింది గంతే తిను గట్ల తినక ఇట్లా పిజ్జా తినదు గట్ల తిను ఒకసారి మలిసినాం అనుకో చేతిలో పట్టుకో మొత్తం ఒకసారి మనం షవర్మా ఐటమ్స్ అట్లా అట్లా ఖచ్చితంగా జల్దిన అరే అయిపోతుంది అట్లనే ఇంకా 5 నిమిషాలు ఉన్నది చెప్పలేము అక్కతాడు కావచ్చు శేఖర్ అక్కతాడు కావచ్చు 5 నిమిషాల లోపల ఫినిష్ కక్కకుంటా అన్ననే అక్కతాడు కావచ్చు చెప్పలేం ఎవరా గక్కిన ఎవరు మళ్ళా గక్కిన మనకు నీ ఇజ్జతే పోతారు రే ఇప్పుడు ఇట్లా షవర్మా లెక్క అనుకుంటున్నా అరే ఆ చట్నీ అద్దుకొని తింటా చెప్పని సాగుతుంది లోపలికి ఇట్లా జారుతో దాంట్లో అది వాడు మెల్ల ఇట్లా సుంచుకుంటా తింటుండే ఇట్లా రొట్టె మొత్తం ఇట్లా రొటాయించిన అంతా పెట్టుకో చిన్న ఊరుకు వీని పని అవుతా యాక్సిడెంట్ దీని కందా పంట నీళ్ళు కారుతున్నాడు వీడికి అక్కడ అన్నాడు అరే చెప్తున్నా మాట ఇప్పటికైనా దాన్ని గిట్లా తిను గిట్లా నీకంటే ఎవడు లేడు నువ్వు నమ్ము పెద్ద పేగు ఇంకా పెద్ద తీమించి 10 నిమిషాలు టైం రా రే మా తింటావు నీతో అవుతుంది ఇవన్నీ ఏం చేయకు బయట తీసుకురా 6-16 నిమిషాలు అవుతుంది గంతే ఇంకా మస్తు టైం ఉన్నది నువ్వు అక్కిన చెప్తుంది అట్లా అక్కాలి లేకపోతే తినాలి అరే కింది తింటుండు కాడు చూడు ఉన్న దోశ తింటారు అంటే కింద ఏరుకొని మోటివేషనల్ స్పీకర్ ఉంటాడు కాజు అనే పిల్లవాడు ఉండేవాడు వాడు దోశ తినలేను అనుకున్నాడు కానీ అప్పుడే వాడి లోపల ఉన్న కెపాసిటీ ఏందో వాడికి తెలిసింది తినడం స్టార్ట్ చేశాడు ఆకాశంలోకి చూస్తూ అదే పనిగా అనుకుంటూనే ఉన్నాడు దేవుడా నాకు పెద్ద పే ఎందుకు ఏం నిమిషాలు రే అయిపోతుంది లోపల అరే నువ్వు కూడా గెలవగలుగుతావు ఒరే అయిపోయినాక వేసుకోరా టైం మస్తు ఉంది రే నో టెన్షన్ 7 టైం నేను గెలుస్తాను అయిపోయిండు నీళ్ళు అయినట్టే కథం గుంచున్నాయి అరే నువ్వు అయిపోయింది టైం అయిపోయింది నేను గెలుస్తాను ఇద్దరు ఓడిపోతే కూర సైతేపు ఇద్దరు ఓడిపోతే ఇద్దరికి మళ్ళీ చెప్పనా ఫోన్ చేయాలా ఏం చెప్పను అర్థమైతే మోటివేషన్ హోప్లెస్ అయిపోయింది గెలిచినా జామిగా టైం దాటిపోయింది ఇక మునుపం చూడదు ఇంకా దెబ్బ ఆగుతుంది నువ్వు తినగలవు ఇంకొక నిమిషం ఇంకొక్కటే నిమిషం ఒక్క నిమిషంలో కళ్ళు మూసుకొని నువ్వేందో నిరూపించుకో ఈ రోజు నిరూపించుకోవాల్సింది ఒక్కటే వెనక తిరిగి కక్కేసే ఎన్ని రోజులు తాజన్న ఇప్పుడు తాజక్క చెప్పలేం గైస్ ఈ ఛాలెంజ్ లో వచ్చేసి వీడు తింటుండు కదా ఒకవేళ వీడు ఓడిపోయింది అనుకోండి సపోజ్ ఇప్పుడు విన్ ప్లేస్ తర్వాత మేము ఇంకెంతమంది ఉన్నాము 1 2 3 4 ఉన్నాము మా నలుగురిలో ఓడిపోయారు అనుకోండి మళ్ళీ వాళ్ళకి వీనికి వేరే ఛాలెంజ్ ఏదైనా అవుతుంది అప్పుడు అలా గెలిచినోడన్నా ఓడిపోయిన గెలిచిన సేఫ్ అవుతాడు ఓడిపోయినాడు టైం అయిపోయింది అయినా ఇంకున్నది 10 minutes చెప్పలేం ఇంట్రెస్ట్ ఎక్కడ తింటాడు అంతే ఉన్నాయి 43 44 45 46 7 8 అరే ఒకటే దోశ మన ముందురా 10 ఒకటే దోశ ఉంది సింగిల్ దోశరా అయిపోయింది 3 4 5 6 స్టార్ట్
తాజ్గాడు వచ్చేసి గాయస్ ఆల్మోస్ట్ వాడు మొత్తం ట్రై చేసిండు, కాకపోతే వాంతో అయితే కాలేదు. మీరు ఇక్కడ చూసినట్లయితే ఇంత ఒక దోశ మిగిలి ఉంది. ఒకవేళ మనం ఆ దోశను 3 పార్ట్స్లా కన్వర్ట్ చేసినట్లయితే 2 పార్ట్స్ తినడు, 1 పార్ట్ మిగిలిపోయింది. సో ఈ ఛాలెంజ్లో ఇప్పటి వరకు లూజర్ వచ్చేసి ఎవడు అంటే తాజ్గాడు. ఇప్పుడు నెక్స్ట్ ప్లేస్లో ఎవరు? నెక్స్ట్ ప్లేస్లో కోతిగాడు. కోతి అయితే పార్టిసిపేట్ అయితే చూద్దాం ఎంత టైంలో తింటాడే ఇంకా అని చెప్పి. అరే ఇది వీనికి పార్సల్ కట్టిరి ఈ ర్యాప్ కోర్ ఇట్లా మడత పెట్టిగా ఫస్ట్ టైం పట్టిండ్రా కొంచెం టైం తర్వాతనే ఉంచిండు. తింటావా అరా కోతి? ఓడిపోయింది అనుకో తాజ్గా, నీకు నాకు ఇంకో ఛాలెంజ్ ఉంటది ఇక. ఓడిపో మరి మనం ఏం చేద్దాం చెప్పాలా? నెక్స్ట్ టైపింగ్ ఛాలెంజ్ చేద్దాం. ఈ ఛాలెంజ్ నేను కూడా క్విట్ అవుతా. నెక్స్ట్ ఏం ఛాలెంజ్ చేద్దామంటే టైపింగ్ ఛాలెంజ్ చేద్దాం. సపరేట్గా ఉరిపెట్టు ఉరిపెట్టిగా నాకు ఫాస్ట్ టైపింగ్ చేస్తుంది. పల్లి చట్నీ నీకు ఇయ్యలే పల్లి చట్నీ తింటావని విజి గడుడు అదే పురుగారా ఫుల్గా అయింది. అది అదే వాసన వస్తుంది. చట్నీ కారం ఉంటే మెత్తం మంచిగా ఎట్లుందిరా? టేస్ట్ ఎట్లుందిరా? చల్లారని మంచిగా ఉంది. బుక్క పెట్టరా పెట్టరా ఒకసారి మేకే మధ్యలో వస్తుంది. నేను తిన్నా నాకు ఇంకా తినబుద్ధి అవుతుంది. ఈ లెక్క ప్రకారం చూస్తే మన కోతిగాడు వచ్చేసి 5 minutes లో తింటాడు మొత్తం. నెక్స్ట్ నువ్వేగా. నెక్స్ట్ నేను భయం అవుతుంది. అక్కడ మాన్స్టర్ కంటే ఎక్కువ ఏదైనా ఛాలెంజ్ వస్తే ఫస్ట్ సెకండ్ అలానే రావాలి, రావద్దు. 10 నిమిషాలు టైం ఉంది, ఆరామ్సే తింటే నేను మెల్లి ఫస్ట్ దాన్ని పోర్షన్ వైజ్ కడియేస్తా. అది 2 నిమిషాలు ఒక్కొక్క 2 నిమిషాలు ఒక్కొక్క తింటా. దాన్ని పడే ఇక బయటది కక్కు ఫాస్ట్ గా తింటున్న విజయానికి సలాం. మోటివేషన్ అన్న రాడు. ఈ దోశ వేసింది ఆడోళ్ళు కదా, మొగోళ్ళ ఇంటికి చిన్నగా ఉంది. మరి ఎటుగా పీకింది బాగానికి ఏం చెప్పినా అర్థం కాలేదు. దొక్క బాధేంద్రా నైట్ వేసుకుని నువ్వైతే నేను మాదింటా. మంచిగా తాజా మిగిలింది. తాజు అనే పేరు పోతుంది, రాములమ్మ అనే పేరు అవుతుంది. రాములమ్మ అలవాటు ఇక సాయి అవుతాడు. ఆర్కేనంట గాడుడు. ఆర్కే బాబాయ్ అవుతాడు. ఆర్ఎస్ రామస్వామి అంటే ఆర్కే అంటే రామ్ కిరణ్ కాదు. నేను పెట్టినా అట్లా పేరు ఆర్కే 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 నువ్వు పెడతా అట్లా. వానికి ఏమనిపిస్తుందా? ఆర్కే అంటే రామస్వామి కింగ్ అట్లనే. ఓకే ఆర్కేనే వెలుగురా నువ్వు. ఆర్కే వెళ్తా మళ్ళీ ఆర్కేనే వెలుగు. అప్పుడు కొద్దిగా ఏమైందిరా కుయ్యలే కుట్టుకోలేదు. మనం ముచ్చడం మనం పడితే తిట్టినే ఉన్నాడు విజయ్. గట్లా మేనలింగ్ లేదు. ఒకటి అయిపోయింది. నెక్స్ట్ ఇవ్వనా నాది లాస్ట్ నాది. నెక్స్ట్ అన్న మొత్తం టైం ఉంది. సరింత అరే గంటరా నెక్స్ట్ ఇంకో ఛాలెంజ్ అయింది అనుకో ఖచ్చితంగా బోర్డు కాంతో నేను గెలుస్తా. తాడు గుంజుడు ఛాలెంజ్ లేకుంటే హ్యాండ్ పవర్ ఛాలెంజ్, తినేదే పెట్టాలి మళ్ళీ స్విమ్మింగ్ ఛాలెంజ్, స్విమ్మింగ్ ఛాలెంజ్ చేద్దాం. ఏదో ఒకటి చేద్దాం. స్విమ్మింగ్ ఛాలెంజ్ కాదు, స్విమ్మింగ్ గుండు కట్టేద్దాం మన. నేను గెలుస్తా ఇక అలా విన్ను వాడే పోతాడు ఇక. అందుకే ఫస్ట్ అన్నాడు చేసుకుంటా అని. వాడు తినలే మరి ఎట్లయినా అయిపోయింది. అది తినొద్దు మొత్తం. రిమోట్ దేనికి కనెక్ట్ నాకే కరెక్ట్. అన్ని దీనికి కనెక్ట్. ఇప్పుడు దీనికో కనెక్ట్. ఆల్రెడీ తినలేక ఇష్టపెట్టిండు వాడిని. తినలేవు నువ్వు. అయిపోయింది. కానీ చెప్ప ముచ్చటగా ఎదురుగా ఉన్నా ముక్కులకి పడుతుంది అంతా. తాజు పల్లె కక్కదట్టే ఉన్నారు. తిన్నట్టయితే కోడి
కడక్నాథ్ కోడి ఉత్తర చేసుకొని వచ్చింది ఏయ్ దాన్ని వచ్చే వేసుకోవాలా గడ్డి చిలక రామా ఏమే కుక్కు ఏయ్ సగం మీద ఇంకా 5 నిమిషాలు రే కొద్దిగా వచ్చిన వాడు ఉట్టిగా పోడు కుమ్మే పోతాడు ఇంకోటి ఇస్తే తినేటట్టున్నాడు నా బాబాయ్ ఇంకోటి తింటే నేను కావాలంటే కొద్దిగా తినేటట్టున్నాడు తాజారే మనం మళ్ళొచ్చి చాలా చేద్దాం ఇది తినరు చేర్సగం కవింది ఉందియా ఉంది ఇంకా సగం పడేసిన ఉన్నా పడేసిన రేపు పొద్దుగా టిఫిన్ చేద్దు తీరా ఒక చట్నీ పొట్లను తీసి పెట్టుకో బాగుంది పార్సల్ కట్టి పెట్టినా తీసుకోరా నా చట్నీ పట్టిన పక్క పెట్టుకోను అనిపిస్తుంది జ్యోతి చట్నీ ఎట్లా తెచ్చున్నది గిట్లా 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 కుచ్చుకి వాళ్ళు మింగేది ఇట్లా కుచ్చుకోగా అయినట్టుంది దోశ ఏదో పెడతారు ఇంకా కెమెరా ఇట్లా కూర్చో ఇట్లా నోటు తెరువు గుచ్చు ఇట్టవా లేదా కక్కు బయట ఛానల్ అక్కిండ్రా అట్లా చేసిండు టైం దాటుతావు ఏంది ముక్కు పెద్దగా అయింది 2 నిమిషాలు నా టైం దాటిండిగా దాటిండు 6-9 నిమిషాలే బాబాయ్ అన్నాడు 6-9 నీది 8:40 6:37 రా కొద్దిగా మొత్తం ఎండిపోయిందా ఇవి గరం గరం ఉన్నప్పుడు తింటే అది మంచిగా కరకరం కూడా మంచిగా ఉంటది అది ఎండిపోయే వరకు మొత్తం రొట్టెలు గట్టిగా అవుతుంది మక్క రొట్టెలు అట్లా అయింది దవడలు వస్తున్నాయి ఏదైనా చట్నీ మాత్రం లుకింగ్ వైజ్ సూపర్ ఉన్నది అది దేని లెక్క ఉందో కామెంట్ చేయరు టమాటా చట్నీ అది మస్తుంది బాబాయ్ కదా అంటే ఇష్టం రోజు అదే తింటాడు మెల్లగా రాగ్గా టైంకి వచ్చినావు ఏం కాదు అయిపోయింది మన బాధ ఏంటంటే వీళ్ళు అయిపోతే తక్కువ తినొచ్చాను అవుతాడు నెక్స్ట్ నువ్వుగా నువ్వు మరి మరి అదే నోట్లో కుక్కు అంత సార్ పెడతాడు కక్తాడు ఏమైనా దూరం ఉండరావని కానకరా నువ్వేం చేసినా అందరికి వెళ్తారు ఖచ్చితంగా వచ్చేసి 8:04 అరే బాబాయ్ నీ టైమింగ్ ఎంతరా 6-9 ఇప్పటి వరకు ఫస్ట్ వచ్చేసి బాబాయ్, సెకండ్ వీడు, థర్డ్ వీడు అండ్ వీడు కిట్టు. నెక్స్ట్ నేను పార్టిసిపేట్ అవుతున్నా, చూద్దాం నేను టైం అంటే ఇంకా అని చెప్పేసి నువ్వు కిట్టు అన్నయ్య వచ్చాడే అన్నయ్య నీపోతాడే 10 నిమిషాలు టైం ఉంది కదా. ఫస్ట్ దీన్ని పోర్షన్ వైజ్ కడి చేస్తా. ఒకటి నాకా ఇది మనసుకోటి నాకేది నాకు సగం టైం అయిపోయింది ఇప్పుడే. ఏం కాదు, ఆగపడా ఆరాంసే తింటా. సగం పొడిచిన 1, 2, 3, 5 వాళ్ళు పెట్టిండు మా 5 నిమిషాలు పైన కాదు ముట్టుకోవద్దు, వాడు గోక్కోండి కావద్దా. అన్ని ఫస్ట్ జోబులు వేసుకొని వస్తున్నా. శవర్మ అయినట్టు తింటుండే మంచిగా మైండ్ చేసుకున్నారు తెల్లగా. 2 నిమిషాలు అయిపోయాయి. కాకపోతే నాకైతే పల్లి చట్నీ మళ్ళా తింటా. నాకేదో పల్లి చట్నీ ఉన్నది, ఇంకా సగం ఉన్నది తాజా. తాజా మన గమ్మతిగా
రబ్బర్ తిన్నట్టున్నది. అంతా సలారి సరికి అంత గట్టిగా అయింది గట్టి. కాకపోతే ఏదేమైనా గ్రేడ్ తాజాడు కింద అయితే ఒక సుక్క కూడా పడే నేర్చుకోండి, నాకు చూసి నేర్చుకోండి అందరు అప్పుడు ఎట్లుంటే అది ఏంటిది ఏమో చేతిగా ఉంది, చేతిగా. చేతిగా చేదుగా కాదు చేతిగా. అరే గడు దూరా ఇట్లా లబ్బర్ లబ్బర్ ఏమో తింటారా గుర్తుకొత్తలేదు. షవర్మా. షవర్మా కాదు ఇక్కడ పక్కన తిన్నా కొడుకుంటా. లాలిపాప బిస్కెట్ రా బిస్కెట్ లైక్ డైరీ మిల్క్ ఏదో తీరా ఇదే దోశనే ఎండిపోయిన దోశ 2 నిమిషాలకి ఏమన్నారు. 2 నిమిషాలు కూడా అంటే మా అయిపోతాయి 10 నిమిషాలు. మొత్తం ఇంకోటి పట్టి నాకు ఇదే దవడలు గుంజనికి కారణం ఏదంటే ఇదే ఈ కోనా ఆ కోనా ఫస్ట్ అదే తీసేస్తుండు. నీళ్ళు ఆగు నీళ్ళు ఆగితే కథమే ఇక. కక్కుడే బయటకు వచ్చేస్తే ఇట్లా మరొక తాజ్ కాకుండా కదమే. ఉంటది. జరిగే చేసే మిస్టేకే ఇది. ఒక్కడేసారి నోరు నిండా పెడుతుండే దాన్ని కొరుకుతున్నాడికి అది నవలత్తలేదు దవడలు చూస్తున్నాయి ఇక. అబ్బా ఇట్లా పిజ్జా తిన్నట్టు నేను ఇట్లా 2 ఒక దగ్గర పెట్టుకుని ఇట్లా చిన్న చిన్నగా చిన్న అర్థమైతే బాలు మాస్టర్లు ఇద్దరు ఉన్నారు కదా ఇంకా. అట్లా తింటే కూడా కొంచెం కొంచెం మళ్ళా ఏ, మూడు, చూడు నాకు. 2 7 నిమిషాలలో అయిపోతుంది. ఇంకా మస్తు టైం ఉన్నా మెల్లదేను అన్నా అన్నా మెల్లదేనా ఏంట్రా గుంజిండ్రా రొట్టె సర్వపిండి. అరే సర్వపిండి రా సర్వపిండి రా ఇంకా గట్టి ఉంటది. ఇది అదే దాని నెక్స్ట్ లాలిపాపా ఛాలెంజ్ చేద్దామా? సరిపోయిందా 70 mm దోశ సర్వపిండి తినడానికి రెడీ అయిన సాయన దవడ నిండా పెట్టి ఉరుకుతుండు. దీన్ని సర్వపిండి చేసిండు, షవర్మా చేసిండు, ఇంకేంటి నెక్స్ట్ ఇప్పుడు అదైతుంది ఇది దోశ. ఇప్పుడు ఏమైందిరా మన రొట్టె పిజ్జా ఆమ్లెట్ 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 వద్దు గిన్నె అట్లేం లేదు. బాబాయ్ నీ టైమింగ్ కష్టపడుతున్నాడుగా. నా టైమింగ్ ఎప్పుడో దాటిపోతారు అన్న. తింటాడు 4 నిమిషాలు తింటాడు అంతలో తింటే కోడి. నా పేరు మీద తింటే కడక్నాథ్ కోడి. నా టైమింగ్ లోపల తింటే చట్నీ ఫస్ట్ చెప్తే మాయండి. కవర్ ఎత్తున్నా అన్న కవర్ ఎత్తున్నావు. కవర్ ఎత్తున్నమాట కవర్ కింద ముంగట్లుంది రా. ఏం ఎత్తలేడు. ఫ్యాక్టరీ పెట్టినా నేనే చూసొచ్చాం అంతా స్టాక్ కాదు మాటలా కవర్ ఎత్తున్నది. పెద్ద స్టాక్ చూసొచ్చాం కవర్ చేసేది. సైడ్కి ఎత్తుడా తింటుడు తింటుడు తింటుడు. ఏమో గిల్ల గిల్ల సైడ్కి ఎత్తుండు. ఇల్లనే ఎత్తుడు కానీ అలా సైడ్కి అటు వచ్చింది అటు వచ్చిందా అన్ఫేర్ అన్ఫేర్ అది ముట్టుకుంటే ముట్టుకుంటలేము. అన్ఫేర్ అది రావు రావు నీళ్ళు తాగేటప్పుడు ఏమనదు ఎప్పుడు. అయ్యో అరే ఈ పక్క పోతుందా ఆ పక్క పోతుందా? ఈ పక్కనే మధ్యలో పడుతుంది. తక్కువ అయితే నాకే నేను ముట్టుకున్నావు కదా. నువ్వే ముట్టుకోకున్నావు. ఏ చూడ యాక్టివ్ అవుతాడు మళ్ళా ముట్టుకోగానే. చక్కమంటుంది. దానికి మొత్తం రుద్దుతాడు. ఏ కారం ఏం లేదు అలా. మధ్యలో ఒక షవర్మా పెండల పూరి చేసి ఏంటంటే దాన్ని. మస్తు ఇట్లా పెండల పూరు ఈ చేయి లేకపోతే ఈ చేయి ఉంది. కారుకు చెట్టుకు మధ్యలో ఇరిపించింది వాడే. నిజమే అబద్ధం కాదు. ఎప్పుడు మొన్న మొన్న ఒక సంవత్సరం అవుతుంది. వీడు నైట్ వేసుకునే దాకా వాడు మైండ్కి రాదు. నైన్టీ వేసుకున్న తర్వాత అన్ని చెప్పినది ఫోన్ 90 కాదు, 90. సైజ్ మా ఉన్నాయట. 90 ఫస్ట్ గట్టి తిన్నా కదా ఇట్టుకోనా మధ్యలో మెత్తగా ఉంది మంచిగా అవుతుంది. 90 వేసుకునే దాకా వాడు గట్టిన ఎత్తాడు. 90. మొత్తం మలుచుకొని వాడు తప్పుడు ఎత్తులేరు రా. అయిపోయాడు. ఆయన తినడానుకున్నావు అయిపోయిన టైం దాటి మన కోడి అయిపోయాయి. 8:41. మాదింటాడు. అది 5 3 నిమిషాలు నిమిషాలు అయిపోతుంది అది. ఎట్టున్నాడు అదే పిండిగిర్రి
బియ్యం ఎన్ని పోస్తే పిండి వస్తుంది. ఇలా పడితే ఇట్లా సౌండ్ వస్తుంది. తుళ్ళు వస్తుంది. పట్టుకుంటే అదే మిషన్ ఖరాబ్ కాకుడే మరి గిలేసేయాలి. గిలేసి వాడు ముసలోడు వేసిండు అది తెల్లంటికి. ఏ ముసలిగా అంకుల్ 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 తెల్లంటికి కూసిపోయినట్టు డబ్బులు కొనియాలి. నెక్స్ట్ మనసు డప్పు కొట్టాలి, కొనియాలి. కొట్టే ఛాలెంజ్ ఎవరు ఎక్కువ నైట్ వేసుకోవాలి. నైట్ అమ్మా జగ్గ పూర్వం రావట్లేదు, బయట పడుతున్నారు. బయట కూడా అంతా చేసు ఆమ్లెట్ నైట్ గుర్తు తెచ్చుకుని నవ్వుదాం అనుకోండు కానీ గుర్తుకొచ్చింది అది. టైం కూడా దగ్గర పడ్డది. అయిపోయింది. జరుగురే అయిపోయింది. ఖతం టటా బై బై గుడ్ బై. ఆనందంతో కక్తానగానే ఇక నువ్వు ఇక నా దగ్గరకు వచ్చిండు. అయిపోయింది. ఇట్లా తిప్పుతుండు. లోపల తిందామని చూస్తున్నాడు. ఒక్క నిమిషం ఉంది. మస్తు టైం ఉంది. మత్తు ఉంది అన్న. ఒక్కొక్క బేవు తిట్టుడు మెల్లమెల్లగా. 9 నిమిషాలు అయింది. 9 నిమిషాలు అయింది. మా తింటాడు ఒక్కసారి ఒకటే పెట్టుకుంటే నిమిషం పెట్టుకుంటే అయిపోతుంది. కమాన్ అన్న ఇట్లా సైలెంట్ అయ్యాడు. ఇప్పుడు వారి కొట్టు డప్పులు. పెట్టుకోనా నువ్వు టైం దగ్గరకు వచ్చింది. హలో అగో జరగనా అయిపోతుంది టైము. ఆమ్లెట్ వేస్తాడు గాయస్ ఇప్పుడు అన్న. పది. 70 mm దోశ, 70 mm 9:40. వానికి ఏం నేను అర్థమైతలేదు అని కాదు. 9:43 అయితే అయిపోయింది అన్నది. ఇప్పుడు వచ్చేసి మాన్స్టర్ అయితే పార్టిసిపేట్ అవుతుండు. అబ్బా అంతా నాకు ఇట్లా ఏం టేస్ట్ వస్తుంది అంటే నూనె టేస్ట్ వస్తుంది అంతా. ఆ నూనె వల్లనే మొత్తం కక్కొచ్చినట్టు అయింది నాకు లాస్ట్ వరకు. నోరుకి ఏం కాలే నాకు ఆ నూనె టేస్ట్ అంతా. నినకరా నైట్ ఆర్డర్ స్టార్ట్. నాకు ఆంటీకి వస్తుంది. ఒకటేసారి పెట్టుకోరా. లేనా చేయలే బాడీ పడ్డది. బాడీ పడ్డదట. నేను పార్ట్స్ అన్నిటిని డివైడ్ చేసుకున్నదే నయమైంది. పార్ట్స్ లెక్క లేకుంటే ఆగమైపోతుండే కథ. మెల్లది సేఫ్ అవుతా. తింటాడు కక్తాడు ఖచ్చితంగా. నేను తింటానా తిని కక్తా కాబట్టి ఖచ్చితంగా తింటా కాబట్టి కక్తా. నాకు ఇట్లా ఎట్లా అనిపిస్తుంది అనుకుంటే నైట్ చేసుకొని పోవాలి. యో బరాబర్ టీసా పేడ మొత్తం అడ్డం మీద ఉంటుంది. కళ్ళ దొరుకోవాలి విన్నిగా. బసన్ కాడ దోశ.
కుట్టుకులేదు ఉంటాడా పిచ్చా ఒక్కటే 2 నిమిషాలు పరిస్థితి ఏమైందిరా ఏమనిపిస్తుంది ఏమన్నా సౌండ్ వినబడుతుందా పెద్దలు పిలిచినట్టు దాశేఖర్ అది కావాల్సిన గీడి దాకా ఉంది కదా ఇది ఇంకొంచెం గీడి దాకా రావాలి గీడి దాకా వచ్చాక పెద్దలు పిలుస్తారు కాదు గీడి దాకా రాగానే అది స్టార్ట్ అవుతుంది మొత్తం ఆయిల్ టేస్ట్ వస్తుంది అంతా సేపు అయింది పెద్దలు పిలిచి చెప్తారు అరే నీకెందుకు రా మాకు కొంచెం బయటకు పెట్టు మేము కూడా తింటాం మలిచాడు పెద్దలు తింటుడు ఫస్ట్ కాదు ఇది తింటుండు పాట అట్లయితేనే పోయింది నాకు గట్టి ఉన్నది ఫస్ట్ తినాలి మెత్తది లాస్ట్ తినాలి ఒరే 10 నిమిషాలు టైం లేకపోతే నువ్వు ఒకవేళ అక్కపోవడం లాస్ట్ వద్దురా ఓడిపిచ్చు నువ్వు అది అయితేనే ఏమైంది తీసుకుంటా ఎంతైనా ఓడిపెట్టేవాడు ఉండాలి అన్నింటిలో బెనిఫిట్ ఉంటుంది ఆయిల్ ఉండే వరకు ఫుడ్ మొత్తం అంతేటో ఇట్లా నీరసంగా ఉన్నది కక్కొచ్చినట్టు ఇట్లా నిద్ర వచ్చినట్టు అట్లా అవుతుంది నువ్వు తింటరా నీకు ఎందుకు పాటవాడు పాటవాడు శేఖర్ నేను చేసే బండుకొని లేచి తింటే నువ్వు ఫస్ట్ ఏం చేయకపోయినారా ఎత్తైనా రాపుకోవరే అంత విసుకు నిలిపోయేలా డైరెక్ట్ తిను ఈజీగా తింటారా అరే ఈజీగా తింటాడు మా తింటాడు గెలుతాడు గాడు ఎందుకురా నువ్వు అసలు అదే కడుపు గింతే ఉన్నది వాడిని మస్తు మంది కాబట్టి పెడతారు గర్భసంచి మరి గర్భసంచి ఏంటో తెలుసారా మన అన్నం తినేది ఆగుతాడు గది గిట్టుండదు మీద పడేస్తాను రా తిండి తక్కువ మీద పడేసి ఎక్కున్నారా అయినా వస్తున్నా మొత్తం నూనె టేస్ట్ చెప్పలే అరే పిలుసు స్టార్ట్ అయింది శేఖర్ వచ్చేసేయిగా నువ్వు ఆడు ఉండకు నా టైం కూడా దాటిపోయేటట్టు ఉన్నాడుగా నువ్వు పని చేయి అరే చెప్పలేకపోతే తినరా అయ్యో వెనకాల వచ్చిండు పోదు బయటికి రావాలి అది శేఖర్ బాయ్ అక్కిడు అనుకో ఇక వీనికి 2 చట్నీలు అది ఎలా కాబట్టి అది లేదు లేదా నాకున్నాయా మొత్తుకున్నాయి నీకు అయితే ఫస్ట్ మొత్తం టేబుల్ మీద పోతాయి వాడు మళ్ళీ కక్తాడు వాడు మళ్ళీ కక్తాడు అట్లేం లేదు మొహమాట నేను మడకు వీడే కక్కితట్టున్నాడు అంతే అయిపోయింది ఊహించుకోరు నైటీలా వాడు గెలిచిండు ఏముందిరా ఏముంది వీడి గురించి ఎత్తాగా వేసుకున్నాడు ఒక్కపారి ఒక కాలుకు సరిపోతుంది కదా అంతే టెంట్ మాట్లాడాలి కింద రాసుకుంటాడు హాఫ్ టైం వచ్చేసి గైస్ కంప్లీట్ అయితే అయిపోయింది ఇంకా సుభాష్ నడిపిస్తే కాదు నీ టైం ఎంత నీది వీడియో బరాబర్ రివెంజ్ ఛాలెంజ్ యూటిలైజ్ చేసుకున్నాడు నా టైం అయిపోయిందిరా ఇప్పుడు 6:11 6:09 బాబాయ్ ఫస్ట్ వచ్చిన వాళ్ళకి ప్రైజ్ ఏం లేదు వాడు అడుగుతుండు చెప్తున్నాను వాడు 16 అంటాడు మరి నేనే వేసుకోవాలి మళ్ళీ నైట్ చిన్నది బాబాయ్ చూసుకున్నాను ఫస్ట్ చిన్నది అందుకని టక్కన అయిపోయినట్టు నేను ఇంకోటి తింటా యాక్చువల్లీ ఏమైందంటే సైజులల్లా ఇట్లా వేరియేషన్ ఉందన్నమాట సో అందు గురించి ఫస్ట్ వచ్చినోడు ఫస్ట్ వేసుకోవాలని చెప్పినా కదా అట్లా బాబాయ్ ఏం చేసిందంటే 100 కంటే చిన్న దోశ తిన్నాడు అందు గురించే చక్కన కంప్లీట్ అయింది దానికంటే పెద్ద తిన్నాడు వీడు అందుకనే వీడు కూడా టక్కన అయిపోయింది లేకుంటే ఒకసారి మీరే ఆలోచించుర్రి ఎప్పుడు వీడు గెలవనోడు ఇలా 8 నిమిషాలు ఎట్లా తిన్నాడు వీడు మాతాడికి వచ్చే వరకు మొత్తం టేబుల్ ఉంటుంది కూరగానికి కొంచెం తిట్టుంటది కిందికి మొత్తం పెద్ద ఉన్నది ఇంకా ఫస్ట్ పెద్ద వినబడుతుందావు డబ్బులు కొడుతుర్రు అది పిట్టలు రాకుండా రికార్డ్ చేసి పెట్టినట్టు అట్లే వస్తుంది అది డబ్బులు తప్పుడే నా దగ్గర కష్టం అది శేఖర్ గురించి అప్పుడు అది కూర 8 నిమిషాలు తింటావా 3 నిమిషాలు తింటావా 5 నిమిషంలో
తింటే కోడా ఏమైందిరా ఇంకా తినాలా ఒక పడ్డదావు మరి పెద్దలకు పెట్టిండు ఇప్పుడు తిన్నాడు. నా దగ్గరకు వచ్చిండు. నీ ఎంతరా? 841 గుర్తుపెట్టుకున్నా. దాటి తిను. నిద్ర వచ్చినట్టు అవుతుంది. ఒకటి రాత్రి షూట్ చేస్తున్నాం ఛాలెంజ్. ఉమేష్ దిన వరకాల మొత్తం ఇట్లా అంతా జింగిడి జింగిడి అవుతుంది. 9-6 నా టైం రివర్స్. సో శేఖర్ కూడా ఇంటర్మెంట్ అనేది తిన్నాడు కాబట్టి వీనికి వచ్చేసి రివెంజ్ ఛాలెంజ్ అయితే లేదు. ఇప్పుడు కూరగా లాస్ట్ ప్లేస్ లో. అరే తెర్రా పురుగులు తింటే ఏరుకొని అరే రామ్ ఇంకా గోరిల్లా ఉంటాడు. పెట్టు నోట్లో పెట్టు మొత్తం మరు గావు కూరగాయల గురించి స్పెషల్. మస్తు ఫాస్ట్ తింటుండు. ముంగడ ఒక పెట్టరే చిన్నపిల్లలు ఒంటరి కదా కూడా కానీ అరే ఇది ఫస్ట్ వేసింది లోపల అన్ని పెట్టిండా ఉప్మా ఉల్లిగడ్డలు. ఇంటికాడ అన్నం తినలేదారా? ఎవరు తిన్నా వాళ్ళు తినలేదు. నువ్వు వచ్చినా ఎవరా పోయి కాదు అప్పుడు వేడిగా మధ్యాహ్నం తినలేదారా? దానికే తిని దీనికేనా 1 minute సగం అయిపోయింది. ఇటు వస్తుందారా? సగం అట్టు సగం ఇట మధ్యలో అవుతుందా? ఈ టైంలు భీములు ఏం నడవాయి మీ దగ్గర. టైమే భయపడుతుంది. తర్వాత అట్లా కాదు. నేనా కక్కుడా మీరు తక్కువ తినేస్తారే నన్ను. 3 నిమిషాలు తింటా అనుకున్నా నేను. అసలు 3 నిమిషాలు తింటా అనుకున్నా. తింటుంటే ఏం అనిపించలేదా అరా? ఫ్రిడ్జ్లోనో ఉంది. ఈ ఆయిల్ కూడా ఎక్కువ లేదు. ఫస్ట్ చేసింది కదా. ఏంది అది తినడు ఏం కథ. అలవాటు. ఇంకోటి కావన్నా ఇది ఫస్ట్ వేసింది. ఇది ఉల్లిగడ్డలు ఆలుగడ్డలు ఇదేంటిదో ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్. ఇదేంటి శనగపప్ప ఉప్మా ఉప్మా వేసిన ఉప్మా ఇగో ల్యాప్టాప్ జీలకర్ర టెక్నాలజీ. అన్న కూర బాగా చాలా బాగా తిన్నాడు. టీ మొత్తం వచ్చాడు. ఇట్లా కాదు మనం ఏం చేయండి అంటే వీనికి బయటకించిన వాళ్ళని రప్పించి వాళ్ళకి ఛాలెంజ్ పెట్టాలి. వాడు అత్తడు ఆమె తినేసి వాడు ఉరి పెట్టుకుంటాడు. తింటావారా? తింటాడు మా తింటాడు. బయటకించిన వాళ్ళు వస్తారు కదా వాళ్ళకు వీనికి పెట్టాలి ఛాలెంజ్. వీడి దోశ మొత్తం నేను ఏమంటాడు కదా సినిమా దండ్రా అంట చూడు. లేదు మళ్ళీ ఫస్ట్ సమోసా
నువ్వు అన్ని తినాలి. లేదు మన దాంట్లో రాలేదు అంత అవన్నీ తినమని ముందుగానే కూర్చో కక్కు ఆమ్లెట్ 10 నిమిషాలు టార్గెట్ అయితే ఇంకొకరికి 5 నిమిషాలే టార్గెట్. దీనికి ఏం చేయండి అంటే మనం తినేదానికంటే డబల్ పెట్టాలి. ఒక్క దోశ తింటే మీకు 2 దోశ అయితే మాకు వీరికి సగమే పెట్టాలి. షవర్మా నేను పెడతా. కింద పనిచేసేవాళ్ళు వెయిట్ చేస్తారు వచ్చి అక్కలే వాళ్ళు అన్నారు అప్పుడే. లే అందరూ మెలుగుతూనే ఉన్నారు. పుష్పరాజ్ 1 నిమిషం ఎక్కువ 22 సెకండ్. ఛాలెంజ్ వచ్చేసి గాయ్స్ ఇక్కడితో ముగిసింది. చాలా మంది రిక్వెస్ట్ చేశారు 70 mm దోశ ఛాలెంజ్ కావాలని చెప్పేసి. ఫస్ట్ వచ్చేసి దీంట్లో బాబాయ్, బాబాయ్, థర్డ్ విజయాడు, 4th రగ్గాడు, 5th వాడు, 6th వచ్చేసి నేను. అండ్ లాస్ట్ ప్లేస్ లో 90 వేసుకొని పబ్లిక్ లోకి వెళ్ళి టీ తాగి బిస్కెట్లు వచ్చేది బిస్కెట్ బాబా. ఎట్లుంటది ఏం కదా, పబ్లిక్ రియాక్షన్ ఎట్లుంటది, వీన్ రియాక్షన్ ఎట్లుంటది అని చెప్పేసి. సో రేపు పొద్దుగాలనైతే అక్కడికి వెళ్ళాలి. ఓకేనా? ఓకే చాలా. ఈరోజు వచ్చేసి గాయస్ ఈ ఛాలెంజ్ లో డే 2 లో ఎక్కడికి వెళ్తున్నాము అంటే తాజ్గానికి ఇప్పుడు నైటీ తీసుకొని పోతున్నాము. నైటీ తీసుకున్న తర్వాత మనం ఎప్పుడు వెళ్ళే ఒక స్పాట్ కి వెళ్దాం. ఆ తర్వాత అక్కడ మనం నైటీ మీద పోయి చాయ్ తాగైతే వస్తాడు. రియాక్షన్ ఏదైనా క్రేజీ ఉంటుంది. బిస్కెట్లు అలానే ఉంటాయి. ఇంట్రోలో చెప్పినాం ఇంట్రోలో ఏం చెప్పారు, చాయ్ ఒక్కటి అనలే, చాయ్ బిస్కెట్ అని చెప్పిన. నచ్చిందా కలర్? ఎట్లా అనిపించింది? ఈ కలర్ అయితే సెలెక్ట్ చేసుకున్నాము. నైట్ అయితే కొన్నాడు. ఇవన్నీ ముఖంలో ఆనందం అవుతలేదు, నవ్వుతూనే ఉన్నాడు. తాజ్గానికి అయితే మొత్తానికి అది వేషధారణ చేస్తున్నాము. ఏదేమైనా ఈ నైట్ మాత్రం దీని గురించే తయారు చేసినట్టున్నది. ఇట్లా డిఫరెన్స్ ఏర్పడతలేదు. నార్మల్ ఉన్నాడు బట్ నిజంగా అది వేసుకోవట్లేదు. డ్రెస్ తీసుకున్నట్టే ఉన్నాడు. లాడ్జీలు వేసుకున్నట్టు తాజ్గాడ్ అయితే గాయస్ పోతుండో పబ్లిక్ రియాక్షన్ కోసం చూడాలి రియాక్షన్ వస్తుంది ఏం కదా అని. పోరా పెట్టుకో లోపలికి. ఏ మంచి అనుకో. భయపడకు, భయపడకురా, సపరేట్ పోన్నాడు తొందర పో. మనం ఇంటికి వెరదికి పోతాయి పో. పోరా ఒక బ్రో ఎట్లా వెళ్తున్నావు?
బయట రియాక్షన్ ఏమో కానీ గైస్ మా రియాక్షన్ ఇంకా క్రేజీ వస్తుంది. అది కూడా అనిపిస్తుంది. No. బిస్కెట్ అట్లనే 2 బిస్కెట్లు చూడు. బిస్కెట్ ఉంటుంది ఎంత? ఇంకా వేరే కలర్ ఉంటాయి పోయి. హలో, బిస్కెట్లు ఏమాట వస్తున్నా మళ్ళీ చాయ్. సరే సరే సరే. పెట్టినా చెప్పి. థ్యాంక్స్ అన్న. చూడాలి సేమ్ ఒక ఆడదు నైట్ చలో గైస్, మొత్తానికి అయితే తాజ్ గాడు వన్ డేర్ వచ్చేసి కంప్లీట్ అయితే చేసిండు. రివెంజ్ వచ్చేసి ఫినిష్ అయిపోయి మళ్ళొకసారి అవుతావా ఏంటి అంటారు? బిస్కెట్ లేవిరా, బిస్కెట్ లేవాట మళ్ళీ అరే నిజంగా అసలు చెప్పానంటే ఇంత డేర్ వచ్చేసి ఫర్ ద ఫస్ట్ టైం వాడు చేసింది కాబట్టి ఆ బిస్కెట్ లేకున్నా సరే మేము వీటికే హ్యాపీ అయినాం. మీరు కూడా చాలా హ్యాపీ అయ్యారు కావచ్చు. మనోడు వచ్చేసి నైటీ మీద పబ్లిక్ లాగా పోయి చాయ్ అయితే తాగొచ్చిండు. ఏమంటారు వాళ్ళు? ఇదేం వేసుకొని డ్రెస్ వేసుకొని వచ్చిన అంటే మాకు ఒక ఉన్నది వీడియో కానీ ఫస్ట్ చాయ్ ఇవ్వమని ఇచ్చిండు. పైసలు కొట్టినా వచ్చిన ఘోరంగా వచ్చినాయి రియాక్షన్లు. ఒక ఆయన అయితే పిలుచుకుంటా వాళ్ళు వెళ్తుడు. సో మొత్తానికి గైస్ ఇది ఈ రోజు మీలో చాలా మంది అడిగిన 70mm దోశ ఛాలెంజ్. దానికి చాలా క్రేజీగా పనిష్మెంట్ అయితే పెట్టినాము. మీకు ఇటువంటి పనిష్మెంట్స్ పెట్టమంటారా, లేకుంటే నార్మల్ గా మనం జోలో చిప్ సాస్ కాకరకాయ జ్యూస్ అవటి ఇవ్వడం పెడతాం కదా, అట్లా పెట్టమంటారా? కామెంట్ అయితే మీరు ఎట్లా అట్నే పనిష్మెంట్ అయితే పెట్టడానికి ట్రై చేద్దాము. అండ్ మొన్న హైడ్ అండ్ సీక్ ఆడినాం కదా, ఆ హైడ్ అండ్ సీక్ ఛాలెంజ్ లో విజ్జిగాడు ఫేర్ గా గెలిచిండు. మనకి ప్రైజ్ మనీ ఈ ఊరి అన్నారు కదా, ప్రైజ్ మనీ అయితే ఇచ్చినాం అని అడుగురి. ప్రైజ్ మనీ అయితే ముట్టింది. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఛాలెంజెస్ లా ఏ పనిష్మెంట్ ఇద్దాం, ఈ టైప్ కావన్నా మీకు పబ్లిక్ లో చేసేటి, నార్మల్ కావన్నా కామెంట్ అయితే ఖచ్చితంగా. అండ్ వీడియో వచ్చేసి ఇదే. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అరే ఎంజాయ్ చేసిరారా, ఘోరంగా ఎంజాయ్ చేసి కడుపు నొస్తుంది అవి ఇంకా. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానల్ కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలో ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అండ్ నువ్వేం చెప్పవారిగా నాకు జల జల అనిపిస్తుంది మొత్తం. బాయ్ బాయ్ గాయ్స్.